సైకలాజికల్‌గా ఎలాంటి మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు మ్యామ్? అండ్ వాళ్ళ మధ్యలో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఎట్లా ఉంటుంది యూజువల్‌గా పేషెంట్స్‌కి? ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఫర్టిలిటీలో. ఎట్లా ఉంటారంటే హస్బెండ్ వైపు ప్రాబ్లమ్ ఉన్నా, వైఫ్ ప్రాబ్లమ్ ఉన్నా ఎలా ఉంటారంటే చాలామంది ఓన్లీ వైఫ్ మదర్ ఫాదరే డబ్బులు పెట్టాలి అన్న కాన్సెప్ట్తో కూడా ఉండేవాళ్ళు ఉంటున్నారు. లైక్ అట్లా కాదు అని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్కి. కుదిరితే ఇద్దరు పేరెంట్స్ పెట్టుకోండి, లేదంటే అసలు మీరే పెట్టుకోండి అన్న దాంట్లో ఉండాలి. అండ్ ఇంకొకటి, ఇది పర్సనల్ ప్రాబ్లం అండ్ ఇట్ షుడ్ నాట్ బి అ పబ్లిక్ థింగ్. చాలామంది ఏం చేస్తారంటే నాలో కాదు అని పక్కన వాళ్ళకి చెప్పడం, అదంతా ఇప్పుడు సిటీస్లో లైక్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఫైన్, పాపం ఊర్లలో వాళ్ళకి ఏమో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ చెప్పుకోవడం, అది మంచిది కాదు. అండ్ చాలా పేషెంట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే అంత గొడవలు అనమాట, నాలో ప్రాబ్లం లేదు నీలో. సో పేషెంట్స్ని ఫస్ట్ చాలా మోటివేట్ చేయాలి. కొంతమంది డైరెక్ట్గా దే నో ఎవ్రీథింగ్ అన్ని మంచిగా అనుకొని డైరెక్ట్గా ట్రీట్మెంట్కి వచ్చేస్తారు, మంచిగా చేయించుకొని వెళ్ళిపోతారు. ఈ ఇష్యూస్ ఉన్నాయి కొంతమందికి, ఈ ఇష్యూని సెటిల్ చేయడానికి మనకు చాలా టైం ఫస్ట్ పట్టిద్ది అనమాట. అండ్ యాక్సెప్ట్ చేయరు మనం చెప్పేది. కొంతమందికి మగవాళ్ళలో ఏంటంటే చాలామందికి లైక్ ఫ్రమ్ ఏజెస్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆడవాళ్ళలోనే ప్రాబ్లం అనేది అది ఒకటి మైండ్లో ఇది ఫిక్స్ అయిపోయారు చాలామంది. సో దట్ కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగానే మాకు ప్రొసీజర్స్ అని స్టార్ట్ చేసి ప్రెగ్నెన్సీ వస్తుంది. అర్థం చేసుకోకపోతే ఇంకా మనం ఎంతవరకు అని కౌన్సిల్ చేస్తాం, వాళ్ళకి వదిలేస్తాము. దాన్ని బట్టి వాళ్ళు ఫర్దర్గా ఏ స్టెప్ తీసుకుంటే మనం ఇంకా వాళ్ళకి ఒక్కోసారి ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇట్లా ఈ ఆర్డర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దానికి మనం ఏది హైయెస్ట్ సక్సెస్ రేటో కూడా మనం చెప్తాం, వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకున్న హిస్టరీని బట్టి. అర్థం చేసుకొని కొంతమంది తీసుకుంటారు, లేదు మాకు ఇదే ట్రీట్మెంట్ కావాలని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత సక్సెస్ ఉంటుంది, ఇంతే ఉంటుంది, మీ బాడీకి ఇంతవరకు యాక్సెప్టెన్సీ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తాం వాళ్ళు. సో ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్లో వాళ్ళకి పాజిటివ్ వచ్చిందా ఏంటని తెలిసిపోద్ది. అది అంటే దాని తర్వాత 2 weeks తర్వాత హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది తెలిసిద్దాన్ని. సో అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది హార్ట్ బీట్. కానీ అదే 12th week వరకు కొంచెం నార్మల్గా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనే కాదు కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనగా 12th week వరకు ఇట్స్ వెరీ క్రూషియల్ పీరియడ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిస్క్యారేజెస్ అవ్వటం అయ్యంతా ఆ పీరియడ్ లో జరుగుతుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ ఎస్, అది దాటితే దే విల్ బి ఫైన్ అనమాట. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైంలో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది మ్యామ్, వాళ్ళకి పాజిటివ్ రావడానికి, బెటర్ రిజల్ట్స్ రావడానికి కూడా? ఫస్ట్ థింగ్, మనం ఇచ్చే మెడికేషన్స్ టైం టు టైం తీసుకోవాలి అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. నో జంక్ ఫుడ్స్, నో ఆయిలీ ఫుడ్స్ అండ్ హెవీ ఎక్సర్సైజెస్ చెయ్యొద్దు. నార్మల్ డైలీ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు, అటు ఇటు తిరగటం, అట్లా ఫుల్ బెడ్ రెస్ట్ ఏం అవద్దు. అటు ఇటు తిరుగుతా వాళ్ళ కుకింగ్ చేసుకోవచ్చు అన్ని, కాకపోతే హెవీ వర్క్ అయితే వద్దు అంటాం. ఏమి లిఫ్ట్ చేయొద్దు అవన్నీ అయితే చెప్తాము. దాని మించి దే కెన్ డూ ద రొటీన్ వర్క్ ఇన్ ద సెన్స్ డిపెండ్స్ అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రొటీన్ వర్క్ ఉండొచ్చు. దాంట్లో హెవీ వెయిట్స్ ఎత్తటము అట్లా అయితే చెయ్యొద్దు అని చెప్తాం. విమెన్లో ట్యూబల్ డిఫెక్ట్స్ ఈ మధ్య కామన్గా చూస్తున్నాం. సో 1 tube బ్లాక్ అవ్వడం కానీ, సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి? ఫస్ట్ చాలామంది 1 tube బ్లాక్ అని చెప్పి కూడా వస్తారనమాట. దీనివల్ల మాకు న్యాచురల్గా అయిద్దా మేడం అనే క్వశ్చన్స్ ఉంటాయి చాలామందికి. మనం ఫస్ట్ అనేది రీకన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనకి ఆ హెచ్ఎస్జి హిస్టోసాల్పింగోగ్రామ్ చేసే ప్రొసీజర్లో చాలామంది ఇట్లా కంట్రాక్ట్ అవుతారనమాట. సడన్గా ఆ చిన్న లైట్ పెయిన్ వస్తుంది అనమాట. ఆ పెయిన్కి ఇట్లా ముడిచిపోయినట్టు ఉండటం వల్ల ఆ ట్యూబ్స్లో కూడా ఒక్కొక్కసారి స్పాజమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఆ స్పాజమ్ వల్ల ఫాల్స్ పాజిటివ్గా ట్యూబల్ బ్లాక్ ఉందని తెలుస్తుంది అనమాట. సో మనం మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకొని ట్యూబ్ అసలు బ్లాక్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఆ బేసిస్ మీద మనం ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ రైట్ ట్యూబ్ ఓపెన్ ఉంది, లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ ఉంది అనుకోండి, ఆ సైకిల్లో రైట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయితే న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ మంచిగానే ఉంటాయి. సో బ్లాక్ ఉందని చెప్పి ఒక ట్యూబ్ బ్లాక్ ఉందని ప్రెగ్నెన్సీ రాదు అనేది లేదు. కాకపోతే రైట్ ట్యూబ్ ఓపెన్ ఉండి లెఫ్ట్ సైడ్ ఓవరీలో ఫాలికల్ పెరుగుతుంటే మటుకు ప్రెగ్నెన్సీ అయితే రాదు. ఆ మంత్ మనం ట్రై చేసుకోవడం లేదు. రీసెంట్గా పాపం ఒక పేషెంట్ కూడా లైక్ ఆల్మోస్ట్ 3-4 IUIs న్యాచురల్గా ట్రై చేశారు, సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా, అండ్ 3 to 4 times IUIs కూడా చేయించుకున్నారు. ఇంకా ఫెడప్ అయిపోయారు. అంటే డిపెండ్స్ అనమాట, 3 to 4 మ్యాక్సిమం ఒక్కసారి IUIs చేస్తే చాలు. రాలేదు అంటే మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మనం IVF కౌన్సిల్ చేసాం, లేదు మేడం టైం తీసుకుంటే ఒక 2 to 3 months అన్నారు. కానీ వాళ్ళకి చక్కగా 3rd monthలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ, ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నా. సో మేబీ రైట్ సైడ్ బ్లాక్ ఉంది వాళ్ళకి, లెఫ్ట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయినట్టుంది. సో ఆ సైకిల్లోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేసి